నమస్తే. అక్యుపెంచర్, అక్యుప్రెషర్, షుజోక్ థెరపీ, ఆరిక్యులర్ అక్యుపెంచర్, స్కాల్ప్ అక్యుపెంచర్, కైరోప్రాక్టిషనర్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ మెసేజ్, ఇంపార్టెంట్ వీడియో. ఇది కొంచెం నిదానంగా చూడండి. అన్నిట్లో ఒక పవిత్రమైన ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఏమంట, నా ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ఒక 24 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అక్యుపెంచర్, సింగిల్ నీడిల్ అక్యుపెంచర్ అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే నేను దాంతో ప్రాక్టీస్ చేస్తున్నాను, ప్రాక్టికల్గా ఫీడ్బ్యాక్ తెలుసుకుంటున్నాను, రెస్పాన్స్ తెలుసుకుంటున్నాను. ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, అక్యుపెంచర్ ట్రీట్మెంట్కి ఇలాంటివి ఆల్టర్నేటివ్ మెడిసిన్కి బ్యాక్ బోన్ ఏమంట పల్స్ మాత్రమే. పల్స్లో ఏం తెలుస్తుంది, రూట్ కాజ్ తెలుస్తుంది. కానీ పేషెంట్తో మనం ఎప్పుడు అడుగుతున్నామో వాళ్ళందరూ ఏమి జస్ట్ సిమ్టమ్ మాత్రం చెప్తారు, నొప్పి చెప్తారు, ఎక్కువ వాళ్ళు ఉండే బాధ చెప్తారు. ఆ బాధ ఎక్కడి నుంచి పుట్టుతుందని ఒక విషయం, ఒక సీక్రెట్, ఒక ఫండమెంటల్ కాజ్, రూట్ కాజ్, వెరీ రూట్ కాజ్ తెలిసేది పల్స్ మాత్రమే. మనకు ఒక 3 విధమైన రోగం ఉంటుంది కామన్గా. అదేమి అక్యూట్, క్రానిక్, మరి ఒక మానసికమైన బాధ, సైకోసోమాటిక్ డిసార్డర్. 95% ఆఫ్ డిసీజ్ కమ్స్ త్రూ ద సైకోసోమాటిక్ డిసార్డర్. అది ఎందువల్ల? సో ఈ 3 విధమైన పల్స్లో మనకు తెలిసిపోతుంది. దీంతోపాటు ఒక క్యారెక్టర్ పల్స్ అని మా గురుగారి దగ్గర నేను నేర్చుకున్నాను. సింగిల్ మినిట్, సింగిల్ ప్లేస్, సింగిల్ ఫింగర్తో చూసే పల్స్. ఇది అన్ని పల్స్ ఎప్పుడు దాకా మీకు తెలియట్లేదో మీరు ఒక అనుమానంగా ట్రీట్మెంట్ ఇస్తారు. నేను కూడా ఒక 2008-10 వరకు, అరౌండ్ ఆల్మోస్ట్ 10-11 వరకు బేసిక్ పల్స్ అని ఒక చెప్పించారు. కానీ తర్వాత దీని వెనకాల వెతికినప్పుడు కొన్ని సిద్ధ గురూస్, ఆయుర్వేదం గురూస్, మర్మ గురూస్, వీళ్ళందరితో వెతికి నేర్చుకునే ఒక విషయం ఏమంట, 3 విధమైన పల్స్ మాత్రమే. ఈ పల్స్ డయాగ్నోసిస్ మెథడ్తో, సీక్రెట్తో, ఈ గొప్ప విషయంతో హీలర్స్ అందరికీ, ఈ ప్రాక్టీస్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ప్రాక్టీషనర్ అందరికీ చెప్పి ఇవ్వాలని నేను ఒక క్లాస్ లాగా కండక్ట్ చేసేదానికి ఉంటున్నాను. ఎందుకు పర్టికులర్లీ ఈ పల్స్కి మాత్రం క్లాస్ అంటే, నా దగ్గర ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, 3 బ్యాచ్ స్టూడెంట్స్లో ఒక 20-30% స్టూడెంట్స్ ఎక్కడెక్కడో అక్యుపెంచర్ నేర్చుకునేవాళ్ళు, వేరే ఇన్స్టిట్యూట్లో నేర్చుకునేవాళ్ళు. కానీ పల్స్ కోసమే వస్తున్నారు, బాకీ క్లాసుల కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. అందుకే వాళ్ళు మాత్రం ప్రాక్టీషనర్కి మాత్రమే ఈ సెషన్ పెట్టి, ఈ ఒక్క సెషన్లో 1 day క్లాస్లో మీకు ఒక 4 విధమైన పల్స్తో కలిపి డిస్టెన్స్ స్కేలింగ్ అంటే ఏమి, కమాండింగ్ పాయింట్స్ యూసేజ్ ఏమి, ఎక్స్ట్రా పాయింట్స్ యూసేజ్ ఏమి, కొన్ని ఎసెన్షియల్ నేచర్ క్యూర్ మెథడ్స్ ఉంటుంది, ప్రిన్సిపల్ ఫిలాసఫీ ఉంటుంది, న్యూట్రిషన్ డయట్ ఉంటుంది. అది వెరీ బేసిక్ ఎసెన్షియల్ అన్నమాట. ఎప్పుడు మనము దీని అక్యుపంక్చర్, నేచర్ క్యూర్ ఆర్ నేచురోపతి ఆర్ న్యూట్రిషన్ డయట్, దీంతో 3 కలిపి అక్యుపంక్చర్ పల్స్ బ్యాలెన్స్తో ట్రీట్మెంట్ చేసినాము. ఇది ఒక కంప్లీట్ సిస్టమ్ లాగా, హోల్ సిస్టమ్ లాగా మీకు యూజ్ అవుతుంది. మనం అన్ఫార్చునేట్లీ అగైన్ చెప్తున్నాను, ఒక పెయిన్ మేనేజ్మెంట్ లాగా మాత్రమే అక్యుపంక్చర్ చూస్తున్నాము. మోడర్న్ అక్యుపంక్చర్ అనే ఒక విషయం వచ్చిన తర్వాత అక్యుపంక్చర్ హీలర్స్ అనే పద్ధతి మార్చేసి ఒక స్టెథోస్కోపీ పెట్టుకొని, ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని, డయాగ్నోస్ పెట్టుకొని చేస్తున్నారు. తప్పు కాదు, ఇది పెయిన్ మేనేజ్మెంట్ చేసేది తప్పు కాదు. కానీ ఇది దీనికన్నా ఎక్కువ ఉంటుంది. బియాండ్ పెయిన్ మేనేజ్మెంట్ ఒక పెద్ద హోల్ సిస్టమ్ అన్నమాట. ఇది కంప్లీట్ బాడీ, మైండ్, సోల్తో బ్యాలెన్స్ చేసేది. సో అగైన్ ఐ ఆమ్ రిక్వెస్టింగ్ ఆల్ అబౌవ్ సెడ్ హీలర్స్, వీఆర్ రియలీ డూయింగ్ ద గుడ్ సర్వీస్ ఫర్ ద సొసైటీ. కానీ దీంతో ఒక బిజినెస్ లాగా, ఒక పెయిన్ మేనేజ్మెంట్, ఒక సప్లిమెంట్ ఇచ్చేది, నార్మల్ మెడిసిన్ సిస్టమ్ లాగా వెళ్ళిపోకుండా దీనికి ఒక గొప్పతనం, ఒక పవిత్రం ఉంటుందన్నమాట. అది మీరు కూడా నేర్చుకొని లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు. పల్స్ బ్యాలెన్స్ అంటే ఏమి, ఏ ఫింగర్ల పల్స్ చూడాలి, ఎంత ప్రెషర్ ఇవ్వాలి,
సింగిల్ ఫింగర్తో యూజ్ చేసి సింగిల్ పాయింట్తో ఎట్లా మనము చూస్ చేయాలి. క్రానిక్ పేషెంట్కి ఒక పల్స్, అక్యూట్ పేషెంట్కి ఒక పల్స్, మానసికమైన బాధ సైకోసోమాటిక్ డిసార్డర్కి ఒక పల్స్, అన్నీ ఇదిలాగా ఒక్కొక్క చెప్పాను కదా. క్యారెక్టర్ పల్స్ డాక్టర్ ఫజలూర్ రహమాన్ గారి దగ్గర నేను నేర్చుకున్న పల్స్ క్యారెక్టర్ పల్స్ ఉంటుంది. దీంతో పాటు మీకు పల్స్ డయాగ్నోసిస్ మెథడ్ కంప్లీషన్ అయినట్టు ఒక సర్టిఫికేట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ ఆపర్చునిటీతో మిస్ చేయకుండా చాలా వరకు పార్టిసిపేట్ చేయండి. 1 డే క్లాస్ ఉంటుంది. 1 డే కంప్లీట్ డే మీరు ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ కింద ఉండే నెంబర్కు మీరు మెసేజ్ చేయండి. డేట్ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తారు. ఇక్కడ ఏమీ అనుకోదండి, డోంట్ మిస్టేక్ మీ. చాలా ప్రాక్టీషనర్ థెరపిస్ట్ చూశాను, అక్యుపంక్చర్ పల్స్ చూసినట్టు చూస్తున్నారు, కానీ చేసేది ఏమి సిమ్టమ్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నారు అన్నమాట. అందుకే ఈ గొప్ప వైద్యం, పవిత్రమైన వైద్యం బయట మొత్తం ఎలాబరేట్ అవ్వట్లేదు అనమాట. దీని గ్రోత్ తగ్గిపోతుంది అనమాట. సింపుల్గా ఒక పెయిన్ మేనేజ్మెంట్గా ఒక నార్మల్ ఒక బతికేదానికి ఒక డబ్బు దొరికితే చాలని మైండ్ సెట్లో ఉంటున్నారు. అది కూడా తప్పు కాదు, కానీ అది అవసరం లేదు. మన దగ్గర చాలా ఒక పవిత్రమైన ఒక సబ్జెక్ట్ ఉంటుంది, గొప్ప సబ్జెక్ట్ ఉంటుంది, రేర్ నాలెడ్జ్ అన్నమాట. దీంతో ఎందుకు మీరు చీప్గా మరి చాలా లో ఎస్టీమ్లో దీంతో చూస్తున్నారు? వన్స్ యూ మాస్టర్ విత్ యువర్ పల్స్ డయాగ్నోసిస్ మెథడ్, యూ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ హీలర్, ట్రూ నేచర్ హీలర్ అయిపోతారు. ట్రూ సర్వీస్ మైండ్లో మాత్రమే ఉంటారు. ఎప్పుడు మీరు ట్రూ నేచర్ సర్వీస్లో కలిపి వస్తున్నారో మీకు ఏమి కావాలో అన్నీ వస్తూ ఉంటుందన్నమాట. ఈ 1 డే క్లాసులో మీకు అన్ని విధమైన పల్స్ A to Z చెప్పేస్తున్నాను. దీంతో పాటు అలోపతి పల్స్ అంటా ఏమి, ఆయుర్వేదం పల్స్ ఏమి, సిద్ధా పల్స్ ఏమి, మర్మం వాళ్ళు ఏమి పల్స్ చూస్తున్నారు, తిబెతియన్ వాళ్ళు ఏమి పల్స్ చూస్తున్నారు, మనము అక్యుపంక్చర్ హీలర్స్, అక్యుప్రెషర్ హీలర్స్, అక్యుటచ్ హీలర్స్, సుజోగ్ హీలర్స్ ఏ పల్స్ చూడాలి, ఎట్లా పాయింట్ సెలెక్ట్ చేసేయాలి, సింగిల్ పాయింట్ అన్నమాట. మీకు ప్రాక్టికల్గా మీరే క్లాస్లో ఫీల్ అవుతారు. ఈ పల్స్ నీడిల్ వేసిన తర్వాత ఒక చేంజెస్ బాడీలో ఉండేదని మీరు తెలుసుకుంటారన్నమాట. అక్యుపంక్చర్ హీలర్స్కి చాలా అవసరం ఇక్కడ. ఎందుకంటే రోగం పెరిగినే పోతూ ఉంటుంది. జనాలు వెతుకుతున్నారు కొత్త ప్లేస్, మంచి ప్లేస్, రియల్ క్యూర్ ఎక్కడ దొరుకుతుందని వెతుకుతూ ఉంటున్నారన్నమాట. మీరు దానికి రెడీ అయిపోండి. ఫ్యూచర్లో ఇది ఒక గొప్ప ఒక సిస్టమ్గా చేయొచ్చు. ఎప్పుడు నేచురోపతి, న్యూట్రిషన్, డైట్, కొన్ని బేసిక్ ప్రిన్సిపల్ ఎప్పుడు మీకు తెలిసిందో ఇది ఒక ఫుల్ సిస్టమ్, ఫుల్ మెడిసిన్గా మారిపోతుంది. ఏ విధమైన సప్లిమెంటరీ, ఏ విధమైన మెడిసిన్ లేకుండా మనం చేయవచ్చు. ఒక చిన్న మాట చెప్పాలంట, అక్యుపంక్చర్, అక్యుప్రెషర్ అనగానే దానికి వెనకాల ఒక మీనింగ్ ఈక్వాలిటీ ఏమంట, డ్రగ్లెస్ థెరపీ. డ్రగ్ లేదన్నమాట. ఎప్పుడు డ్రగ్ లేదో ఇన్స్ట్రుమెంట్ ఎందుకు అవసరం? ఇన్స్ట్రుమెంట్ ఆల్సో కైండ్ ఆఫ్ డ్రగ్స్. సో సింపుల్గా చేసే పనితో, ఇట్లా టచ్ చేసే పనితో మనం ఏమి ఇట్లా తిప్పి ఇట్లా టచ్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటున్నాము. అందువల్ల ఈ అక్యుపంక్చర్ అనేది బయట తెలియట్లేదన్నమాట. ఎప్పుడు ఈ పల్స్ క్లియర్గా నేర్చుకున్నారో మీకు పేషెంట్తో రోగం అడిగేదానికి అవసరం లేదు, ల్యాబ్ రిపోర్ట్ చూసేదానికి అక్కర్లేదు. నా స్టూడెంట్స్ నా క్లినిక్లో కూడా ఒక బోర్డు పెట్టినాము, ఏమంటే పల్స్ చూసేటప్పుడు పేషెంట్స్ రోగం చెప్పేదానికి అవసరం లేదు, చెప్పకండి అంటున్నాం. క్లాసులో అదే చెప్పిస్తున్నాము, 1 year క్లాసులో అదే చెప్పిస్తున్నాను, డిప్లొమా క్లాస్లో. సో మళ్ళీ ఒక్కొక్కసారి చెప్తున్నాను, 24 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ శరీరానికి మందులు అవసరం లేదు, ఈవెన్ హెర్బల్ కూడా అవసరం లేదు. ఆహారమే మందులు. వెన్ డైట్ ఈస్ రాంగ్, మెడిసిన్ ఇస్ ఆఫ్ నో యూస్. వెన్ డైట్ ఈస్ కరెక్ట్, మెడిసిన్ ఇస్ ఆఫ్ నో నీడ్. ఆహారం మంచిగా ఉంటే మందులే అవసరం లేదు. ఆహారం తప్పుగా వండితే మందులు పని చేయలేదు. బాడీ కెన్ రిపేర్, బాడీ కెన్ రెజ్యునేట్, బాడీ కెన్ రీకన్స్ట్రక్ట్ ఇట్ సెల్ఫ్. నిజమే, ఇది ప్రాక్టికల్గా చూస్తున్నాను నేను. అనవసరంగా మందులు వాడుతున్నాము. ఎవ్రీ మెడిసిన్ హ్యావ్ ఎ సైడ్ ఎఫెక్ట్. అది ఏమైనా ఉండని. ఆయుర్వేదం అనే పేరులో ఇప్పుడు టిన్నుడ్ ప్యాకెట్లో వస్తుంది, అది ప్రిసర్వేట్ చేసి వస్తుంది. దట్స్ నాట్ ఆయుర్వేద. సిద్ధా కూడా అట్లనే, యునాని కూడా అట్లనే. అందువల్ల రోగం తగ్గదు, రోగం తెలియదు. పూర్తిగా రోగం తగ్గాలంటే ఓన్లీ ఆహారం మాత్రమే, పల్స్ మాత్రమే, సింగిల్ నీడిల్ మాత్రమే. ఎప్పుడు
శరీరం బాగుంటుంది, మనసు బాగుంటుంది. ఎప్పుడు మనసు బాగుంటుంది, ఆత్మ బాగుంటుంది. ఇంకా చాలా విషయం మన క్లాస్లో మాట్లాడుతున్నాము. సో మీ సీట్ రిజర్వేషన్ చేసుకోండి. కింద ఉన్న నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. డీటెయిల్స్ అండ్ డేట్ మీకు కన్ఫర్మ్ చేస్తారు. మిమ్మల్ని అందరితో నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతున్నాను. థ్యాంక్ యూ.